మీ ఇంట్లో పాతేస్తున్నదా? దానికి 3 స్టార్సే ఉన్నాయా? కరెంటు బాగా ఖర్చు బిల్లులు ఎక్కువ వస్తున్నదా? అయితే ఈ వార్త మీకోసమే. సెంటర్ సర్కారు మీ అసొంటోళ్ళ కోసం ఓ కొత్త ఆలోచన చేసింది. మీ అసొంటోళ్ళు ఓ కొత్త ఏసీ కొనుక్కునే ఉపాయం చేసింది. ఉన్నదాంతోనే ఏగలేకపోతున్నాం, ఇంకోటి కొని ఏం చేయాలి అంటారా? అప్పుడే తొందర పడకుండ్రి. ఈ వార్త మొత్తం వింటే మీకు కొత్త ఏసీ ఎట్లొస్తుంది అనేది తెలుస్తుంది నుండ్రి. పాతది రోత కొత్తది మోజు అన్నట్టు పాత ఏసీలకు కాలం చెల్లే రోజులు వచ్చినాయి. పాత ఏసీలు చేయబట్టి దేశంలో కరెంటు బొచ్చడు ఖర్చు అవుతున్నది. వాటిని వాడేటోళ్లకు శాతాడంత కరెంటు బిల్లులు వస్తున్నాయి. పవర్ గిడ్డుల మీద భారం ఎక్కువ అవుతున్నది. ఆ కరెంటు తయారయ్యేటానికి టన్నుల కొద్ది బొగ్గును మండిస్తున్నారు. దాంట్లో వచ్చే పొగతోని వాతావరణం ఖరాబ్ అవుతున్నది. ఇట్లనే చూసుకుంటా పోతే కొన్నేళ్లలో భూమి మీద మనిషి అనేటోడు ఉండడు. అందుకోసమే పాత ఏసీలను పక్కకు వారేయాలి అనే ఉపాయం వేసిందట మోడీ సర్కారు. 3 స్టార్లున్న ఏసీ కరెంటుని ఎక్కువ ఖర్చు చేస్తుంది కాబట్టి తక్కువ కరెంటు గాలే 5 సుక్కల ఏసీని వాడేటట్టు చేస్తుందట. దానికోసం మీ పాత 3 స్టార్ల ఏసీని రీసైక్లర్ సెంటర్లు ఇస్తే వాళ్ళు దానికి ఓ సర్టిఫికేట్ ఇస్తారట. దాన్ని మీరు కొత్తగా ఏసీ కొనే కాడిస్తే 5 స్టార్ల ఏసీని 60% తక్కువ రేటుకి ఇస్తారట. దానికి మనకే ఖర్చు పెరుగుతుంది. కొత్త దానికోసం పైసలు ఎందుకు ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారా? కానీ అట్లా చేస్తే 5 స్టార్ ఏసీ వల్ల ప్రతి సంవత్సరం మీరు 6,500 కరెంటు బిల్లు తక్కువ వస్తుందట. అంతేకాదు, మీరు సర్కార్ చెప్పినట్టు ఈ కొత్త ఏసీల పథకంలోకి వచ్చి కరెంట్ ఆదా చేసే పనిని చేస్తున్నారు కాబట్టి వచ్చిన బిల్లుల కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొంచెం తక్కువ చేస్తారట. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈ పథకం పాత ఏసీలు ఉన్నోళ్ళకి మేలే చేస్తుంది తప్ప వాళ్ళ మీద భారం పడనియదట. అయితే పాత ఏసీ అన్నారు కదా అని ఖరాబ్ అయినది మూలకు పడ్డది తీసుకుపోయి ఇస్తామంటే కుదరదట. మీరు రీసైక్లర్ సెంటర్కు తీసుకుపోయే నాటికి అది మంచిగా పనిచేస్తుండాలన్నట. ఇంకోటి ఏంటంటే బ్లూ స్టారు, ఓలాసు, ఎల్జీ అసొంటి పెద్ద పెద్ద కంపెనీ ఏసీలకే ఇది వర్తిస్తుందట. కాబట్టి పీఎం మోడీ ఏసీ యోజన పథకాన్ని ఉపయోగించుకొని ఉడకపోతను కట్టడి చేసుకోండి.